నెహ్రూని అధిగమించనున్న మోడీ. ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం పాలించిన ఘనత రేపటితో ఆయన ఖాతాలో చేరనున్న రికార్డు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డు బుధవారం ఆయన తన ఖాతాలో వేసుకోబోతున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అధిగమించి ఈ గంతం సొంతం చేసుకోనున్నారు. మోడీ 4399 రోజులు టోటల్గా. మోడీ 2014 మే 26 తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి పదవిలో కొనసాగుతున్నారు. బుధవారం జూన్ 10తో ఆయన ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకుంటారు. ఎన్నికైన ప్రధానమంత్రిగా నెహ్రూ 1952 మే 13 నుంచి 1946 మే 27 వరకు వరుసగా 4398 రోజులు పనిచేశారు. ఎన్నికై వరుసగా అత్యధిక కాలం భారత ప్రధానికి కొనసాగిన వారి జాబితాలో 3వ స్థానం ఇందిరాగాంధీది. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4077 రోజులు పదవిలో ఉన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక కాలం పాలన సాగించిన ఎన్నికైన ప్రభుత్వాధినేతగా దేశ రాష్ట్ర కూడా మోడీ పేరిట రికార్డు ఉంది. సిక్కిం సీఎంగా పవన్ కుమార్ చామ్లింగ్ 8930 రోజులు పనిచేయగా మోడీ ఏడాది మార్చిలోనే సీఎంగా పీఎంగా కలుపుకుంటే ఆ రికార్డును అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు. నెహ్రూ 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా మొత్తం 6130 రోజులు పనిచేశారు. అయితే 1947 ఆగస్టు 15 బాధ్యతలు చేపట్టిన నాటికి ఆయన ఎన్నికైన ప్రధానమంత్రి కాదు. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాక 1952 మే 13 నుంచి నెహ్రూ ఎన్నికైన ప్రధానిగా ఉన్నారు. పేదలు అణగారిన వర్గాల సంక్షేమ కేంద్ర బిందువు గత 12 ఏళ్లుగా దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు నిరాధారణ గురైన వారికి అభివృద్ధి ఫలాలను చేరవేయడం పైన తమ ప్రభుత్వం దృష్టి పెడుతోందన్నారు అన్నటువంటి వార్తని